బీసీల రిజర్వేషన్స్ పై ఖర్గేకు కవిత ఏ హోదాలో లేఖ రాశారో స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయ శూన్యంగా ఉండి అన్నతో పంచాయతీ తెగకపోవడంతో ఉనికి కోసం కవిత లేఖ రాశారన్నారు. అసలు కవితకు బీసీల గురించి లేఖ రాసే అర్హత లేదన్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్లో అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. కవిత గారు వాళ్ళేదో లేటరు సంధిస్తున్నట్టు నేను పేపర్లో చూస్తూ ఉన్నాను. లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకురాలుగా రాశారా లేక జాగృతి నాయకురాలుగా రాశారా అది స్పష్టత లేదు. రెండవది, కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్రెల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తా. ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆ ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీల జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు.